హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎన్నూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇంకా ఈ బ్లాగ్ వచ్చి నిన్న కట్టమైసం తల్లి టెంపుల్ బ్లాగ్ పెట్టాను కదండి, దాని నెక్స్ట్ డే ఇంకా నేను కిందకి పాలపెట్టలు తీసుకోవడానికి కిందకి వచ్చాను అనమాట. దట్టు ఇంకా మావయ్య గారిది బండి స్టార్ట్ చేసి, యాక్చువల్గా ఈయన బైక్ అయితే కొంచెం ఫ్రీక్వెంట్గా తీస్తూనే ఉంటారు. మావయ్య గారు అయితే ఇప్పుడు కరోనా స్టార్టింగ్ దగ్గర నుంచి బయటకు వెళ్ళట్లేదు కదా, అవి స్టార్ట్ అవ్వట్లేదు అనమాట. ఇంకా వెంకటేష్కి కీ ఇవ్వడానికి వచ్చాను. స్టార్ట్ చేసి ఒకసారి ఎంత ట్రై చేసినా అది స్టార్ట్ అవ్వట్లేదు. పాడైపోయిందో ఏమో, చాలా నెలలో అవుతుంది కదా. నేను ఎప్పుడూ తీసాను యాక్చువల్గా, అప్పుడు కూడా ఆగిపోతూ స్టార్ట్ అయింది. ఇంకా చాలా రోజులు అయిపోతుంది, నేను తీసుకోవడం చాలా రోజులు అయిపోతుంది. ఇంకా అందుకని వెంకటేష్ని చెక్ చేసి మెకానిక్ని పిలవమని చెప్పి తాళం ఇచ్చేసి వచ్చాను అనమాట. ఇంకా నేను ఇవాళ బ్రేక్ఫాస్ట్కి వచ్చి దోశలు వేస్తున్నాను. ఇదివరకు దోశ పిండి వేస్తే కంపల్సరీ ఎగ్ దోశ వేసేదాన్ని అండి. వీడియోలో చూపించేదాన్ని కదా, ఒక్కొక్కసారి చూపించేదాన్ని. కంపల్సరీ ఎగ్ దోశ వేసేదాన్ని. ఏమో ఈ మధ్య అసలు ఎగ్ దోశ తినాలనిపించట్లేదు, వేయట్లేదు కూడా ఆయనకి కూడా. యాక్చువల్గా ఇంట్లో వచ్చి నేను ఆయనే తింటాము ఎగ్ దోశ. మావయ్య గారు ఎలాగో నాన్ వెజ్ మానేశారు, అదే అయితే అసలు తినరు. ఎగ్ అంటే నార్మల్గా పొరుట్లాగా అది ఆనియన్స్ వేసి చేస్తే తింటారన్నమాట, లేదంటే నిశ్వాసన వస్తుంది అని చెప్పేసి తినరు. ఇంకా మేము కూడా ఆపేసాం, ఎప్పుడన్నా ఒకసారి ఎగ్ దోశ వేస్తున్నాం అనమాట. ఇంకా అందరికీ నార్మలే డైలీ. ఎందుకంటే దోశలు కొంచెం తగ్గించేసి ఈ మధ్య ఇడ్లీ ఎక్కువ పెడుతున్నాను. ఎందుకు అంటే నెయ్యి లేకోకుండానే మామూలుగా ఇడ్లీ పెట్టేస్తున్నాను అనమాట. దోశలు తగ్గించేసాను, కొంచెమైనా ఆయిల్ వాడుతున్నాను కదా అని చెప్పేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఎందుకు ఆయిల్ అని చెప్పి మానేశాను. చాలా రేర్గా చపాతీ అలా చేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చి మార్నింగ్ మా ఆయన బయటికి వెళ్ళారు, చిన్న వర్క్ ఉందని చెప్పి బయటికి వెళ్ళి ఇంకా వచ్చేటప్పుడు ఆన్యకి డ్రెస్సెస్ తీసుకొచ్చారనమాట. నేనేమో ఆన్య కొంచెం ఇదిగా కనిపించాలని చెప్పి నేనేం చేస్తానంటే కొంచెం షార్ట్ టాప్స్ అను లెగిన్స్ తీసుకొస్తున్నాను. మా ఆయన ఏమో మరీ షార్ట్గా కొనేస్తున్నావు టాప్స్, అవి దానికి టీషర్ట్స్ అవి అలా వద్దు, లాంగ్ ఏమని చెప్పి చూడండి ఎంత పెద్ద ఉన్నాయి తీసుకొచ్చారో. దానికి చాలా పొడుగు వచ్చింది అన్నమాట పైన టీషర్ట్ అయితే. ఎందుకంటే లూజ్గా కనిపిస్తే అంత లుక్ ఉండదండి, అందుకని నేను కొంచెం టైట్ ఉన్నవే వేస్తాను అన్నికి. బట్ వాళ్ళ నానేమో అలా తీసుకొచ్చారు. సర్లే తీసుకొచ్చారు కదా, బాగున్నాయండి, అది వేస్తాను ఇవే వేస్తానని చెప్పాడు అనమాట. ఇంకా దానికి ఏదో తీసుకొచ్చారు సైకిల్లో, ఇలా కలర్స్ జెమ్స్ కాదు, కలర్స్ లాగా ఉన్నాయన్నమాట సైకిల్లో పెట్టి. అది తీసుకొచ్చారు. నేను అన్నాను అది అన్య గుర్తుపట్టలేదండి, అవి ఏదో అనుకుంటుంది, ఓపెన్ చేయొద్దు, సైకిల్ లాగా ఆడుకునేవ్వండి, తర్వాత తీద్దాము, లేదంటే మొత్తం పాడు చేస్తుందని చెప్పాను. బట్ అసలు వినలేదు, ముందే ఓపెన్ చేసి దానికి ఇచ్చేసారు. ఇంకా అందులో దాని ముందు ఓపెన్ చేశారు, ఇంకొకది ఓపెన్ చేయబట్టి ఊరుకుంటుందో ఒకసారి చూడండి అది ఎలా అరుస్తుందో. ఇవి తినలేదు. ఈ మధ్య ఏం చేసిందంటే స్టార్ట్ చేసింది, ఇది ఏం తింటే అది తీసుకెళ్ళి విస్కీకి పెడుతుందండి. దానికేమో కుక్క పిల్లకి అవి పనికిరావు కదండి చాక్లెట్స్, అవన్నీ విస్కీ పొట్ట పాడవుతుంది అనమాట. ఒకటి చాలు బంగారు. ఇంకా అది ఓపెన్ చేసేదాకా అస్సలు ఊరుకోదండి, కంపల్సరీ ఓపెన్ చేయాల్సిందే. ఇంకా నేను ఇవాళ వచ్చి చికెన్ బిర్యానీ చేస్తాను అనమాట. మామూలుగా కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసి, ఇంకేం వేయకుండా ఓన్లీ కొత్తిమీర ఎక్కువ వేసి మనం కర్రీ చేసుకుంటాం కదా, దాన్ని కొంచెం బిర్యానీ లాగా కన్వర్ట్ చేసి చేశాను. చాలా బాగా వచ్చింది ఇవాళ. మార్నింగ్ ఆయన అడిగారు అన్నమాట, చికెన్ బిర్యానీ చేయి లక్ష్మి ఇవాళ అని చెప్పి, అంటే ఇంకా చికెన్ బిర్యానీ చేశాను. ఇదిగోండి చాలా బాగా వచ్చింది. చిట్టి ముత్యాలు దొరుకుతున్నాయండి మాకు ఇక్కడ స్పార్లో. మొన్న వెళ్ళినప్పుడు చూసాను అనమాట. ఎప్పుడు బాస్మతి రైస్ అలా చేస్తాం కదా, ఇవేంటివండి మామూలుగా దోశలకి మనకి సపరేట్ దొరుకుతాయి కదండి, బియ్యం మనకి దోశలు వేయడానికి వేరే దొరుకుతాయి కదా, ఉంపుడు బియ్యం ఏవో అంటారు. ఎందుకంటే నేను వేయను, నాకు కరెక్ట్ పేరు కూడా గుర్తురాదు. అది అవనుకున్నాను, బట్ కాదు మేడం ఇవి చిట్టి ముత్యాలు అంటారు, జీరో రైసా ఏదో చెప్పారనమాట. జీరో రైసా అన్నారు. ఇవి బిర్యానీకి చాలా బాగుంటాయి అని చెప్పంటే ఇంకా అవి తీసుకొచ్చానమాట. చాలా బాగుందండి. సేమ్ అవి బాయిల్ చేస్తుంటే కరెక్ట్గా మన బాస్మతి రైస్ ఫ్లేవర్లోనే ఉంది, మంచి టేస్ట్ కూడా ఉంది అన్నమాట. ఇంకా అది చేసేసిన తర్వాత ఆన్యకి కొంచెం పక్కకు తీసేసాను. గ్రేవీ లేకుండా ఓన్లీ కొంచెం వైట్ రైస్ తీసేస్తే తింటుంది కదా, లేదా కొంచెం బిర్యానీలో కారం ఎక్కువైతే తిందేమని చెప్పి దానికి కొంచెం తీసేసి ఇంకా మా ఆయనకి బిర్యానీ పెట్టేసింది అనమాట. ఇంకా అన్నికి అన్నం పెట్టేసి కొంచెం పడుకోబెట్టేసాను అనమాట. కొంచెం సేపు పడుకుంటుంది, మధ్యాహ్నం పడుకుంటే ఇంకా ఈవినింగ్ లేచిన తర్వాత కొంచెం ఆడుకోవచ్చు, ఎందుకంటే కొంచెం తొందరగా లెగుస్తుంది అనమాట. ఇంకా ఇవి చూసారా, ఇవి వచ్చి లోటస్ అండి, పర్పుల్ లోటస్ అన్నమాట. మళ్ళీ 3 daysకి ఇలా మొక్క వచ్చేసింది అనమాట పైకి, అంటే చిగురు అది అంటారు కదా, అది పైకి వచ్చేసింది.
అక్కడ కూర్చొని మాయ్ హెయిర్ని ఏం పట్టుకునివ్వట్లేదు అనమాట. బట్ ఏం చేస్తుందంటే డ్రెస్సింగ్ టేబుల్ ఉన్నాయి కదండి, డ్రెస్సింగ్ టేబుల్ వెనకాల అన్నీ ఇసిరేస్తుంది. అన్నీ ఇసురుకూడదంటే ఇట్స్ మై టాయ్స్ అని చెప్పి అరుస్తుంది అన్నమాట గట్టి గట్టిగా. ఇంకా రా నేను మన భయపై వెళ్తున్నాను రా అంటే ఇంకా ఆ బొమ్మ పట్టుకుని బయటికి పరిగెత్తుకుంటూ వచ్చిందండి. ఇంకా యాక్చువల్గా ఏమైందంటే నేను ఇవాళ బిర్యానీ చేశాను కదా, తనకి ఇద్దాము లోపలికి ఇద్దామని చెప్పేసి పిలవడానికి వెళ్ళాను అనమాట. మధ్యాహ్నం మేము ఆ రోజే పూజ ఉంది, లక్ష్మి ఇవాళ నేను తినను వాళ్ళది అదే ఒరియా వాళ్ళది ఏదో సంథింగ్ ఏదో పూజ అంటండి, ఆ రోజు తినకూడదు, ఇది లాస్ట్ వీక్ లక్ష్మి, ఇంకా నేను ఈవినింగ్ తింటాను అని అంది. సర్లే అని చెప్పి ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా అని చెప్పి వెళ్ళి పిలవడానికి వెళ్ళనమాట. అంటే ఇంకా తను ఏమంది అంటే కరెక్ట్గా 12 o'clock తీసుకువచ్చి తింటానులే, ఇంటికి వచ్చి తింటానులే అని చెప్పి అనింది. సర్లే ఇంకా అడిగేసి వచ్చి ఇలా కూర్చొని సినిమా చూస్తున్నాను అనమాట. కామెడీ సినిమా మామూలుగా కూర్చొని చూస్తున్నాను. ఈ లోపల చూడండి మా ఆయన ఏం చేస్తారు, జస్ట్ అప్పుడే కూర్చున్నాను అని అలా అల్లరి చేస్తుంది కదండి, దాన్ని అలా కంట్రోల్ చేస్తూ కొంచెం సేపు కింద గార్డెన్కి తీసుకెళ్ళి తిప్పి తీసుకొచ్చానమాట. ఎక్కువసేపు ఉంచట్లేదు, కొంచెం అంటే చీకటి పడకముందే తిప్పేసి కింద కొంచెం సేపు ఆడించి వచ్చేస్తున్నాను. ఇంకా మా ఆయన లోపల వచ్చన్నారు, ఫిష్ ట్యాంకులు కడిగేస్తాను నేను అని అన్నారు. ఎందుకు ఫిష్ ట్యాంకులు ఇప్పుడేం కడగద్దు తర్వాత కడుగుతాము అని అంటే, లేదు కడిగేద్దాము అవంతలా చెత్తలాగా అయిపోయినాయి అని చెప్పి ఎప్పుడు నేనే కడుగుతానండి. కానీ ఈసారి మా ఆయనేమో ఫుల్ జోష్ మీద ఉందనమాట. నేను కడుగుతాను, నువ్వేం నాకు హెల్ప్ చేయొద్దు, నువ్వు నేనే కడుగుతాను, నువ్వు కూర్చొని. ఇంకా వద్దు మొత్తం వాటర్ వంపేస్తారు, ఎందుకంటే ఇక్కడ నుంచి బకెట్తో అలా తీసుకెళ్తాం కదా, వాటర్ వంపేస్తారు అనమాట. వద్దులేండి అని చెప్పేసి ఇంకా ఆయన వాటర్ తీస్తూ ఉంటే నేను మొత్తం కడుగుతుంటే ఆయన వాటర్ తీసి పారిపోసారు అనమాట. చేపలు చిన్నవి కానండి, ట్యాంకులు పెద్దవి కదా, చాలా ఎక్కువ పని ఉంటుంది అన్నమాట. అవి అందులో ఇక్కడ ఉప్పు నీరు అయ్యేసరికి ఏమవుతుంది, నేను వాటర్ వేస్తాం కదా, మనం వాటర్ వేసిన తర్వాత ఒక 2 days 3 days నార్మల్గా ఉంటున్నాయి, తర్వాత అంతా గ్లాస్ అంతా ఉప్పు పట్టేస్తుంది అన్నమాట. చూసారు మన డిషెస్ కూడా మనం తోమిన తర్వాత కూడా ఉప్పులాగా తెల్లగా అయిపోతుంది. మనం కుక్కర్లో రైస్ వండుతారు కదా గిన్నె పెట్టి, ఆ గిన్నె చుట్టూరు ఎలా తెల్లగా అయిపోతుంది, అలాగే ట్యాంకులు మొత్తం తొందరగా పాడైపోతున్నాయి. ఇక్కడ మాకు వైజాగ్లో అయితే మంచినీళ్ళు 1 month కడగకపోయినా అలాగే ఉంటాయండి, నీళ్ళు కూడా కొత్తలాగా ఉంటాయి. ఎందుకంటే మోటార్ పెట్టేస్తాం కదా, దాన్ని ఫిష్ నుంచి వచ్చే వేస్ట్ అంతా మోటార్ లాగేస్తుంది అనమాట. బట్ ఇక్కడ అలా కాదు, తొందరగా పాడైపోతున్నాయి. ఆ వాటర్ చూసారు ఏ కలర్లోకి వెళ్ళిపోయినాయో. ఇంకా కొన్ని వాటర్ తీసేసి ఇంకా నేను మొత్తం క్లీన్ చేసి ట్యాంక్ అంతా క్లీన్ చేసి ఇస్తున్నాను. ఇంకా ఆయన వాటర్ వంపేసి మళ్ళీ ఫిల్ చేస్తున్నారు అనమాట. నేనేం చేస్తానంటే మా ఆయన క్లీన్ చేస్తే సగం వాటర్ తీసేస్తారు, సగం వాటర్ అలా ఉంచేసి మళ్ళీ నీళ్ళు వేస్తారన్నమాట. ఎందుకంటే ఫిష్కి అలవాటు పడిన వాటర్ కదా తీయకూడదని చెప్పి. అవి మరీ ఎక్కువగా మురికైపోతే మాత్రం నేను తీసేస్తాను. ఎందుకండి మళ్ళీ మళ్ళీ కడిగిందంతా వేస్ట్ కదా, అది నల్లగానే కనిపిస్తుంది, మీరు అలా వదిలేస్తా అని చెప్పేసి అలాగే చేస్తారు. అది చూడండి ఎలాగుందో, సగం వాటర్ తీసారు, సగం వాటర్ తీయలేదు. ఇంకా నేను అంటాను, బాబు ప్లీజ్ అండి వదిలేయండి, నేను క్లీన్ చేసుకుంటాను, వాటర్ అంతా నీట్గా చేస్తుందంటే, లక్ష్మి నీకు తెలియదు నేను చేస్తాను కదా ఉండు అంటారు. అంతే ఆ వాటర్ ఏమో తెల్లగా అవ్వలేదండి, ప్లీజ్ అన్న కూడా ఇంకా వినరన్నమాట. సర్లేండి ఆ ట్యాంక్ మీరే క్లీన్ చేయండి, ఈ 2 నేనే క్లీన్ చేస్తానని చెప్పి నేను ఇంక అక్కడే ఉన్నాను. మళ్ళీ నాకు వచ్చి చెప్తున్నారు అనమాట, చూడు వాటర్ ఎంత దగదగా మెరిసిపోతున్నాయి లక్ష్మి, నువ్వే అన్నావు అవి నీట్గా లేవని చెప్పి. ఫిష్ ట్యాంక్స్ కడగాలంటే చూడండి, ఇటు అంత సామానం ఇటు వచ్చింది అన్నమాట మా ఇంట్లో. మా ఆయన ల్యాప్టాప్ అవన్నీ జరిపేశాను. యాక్చువల్గా ఇవాళ ఇది వచ్చి సండే వ్లాగ్ అనమాట. నేను అన్నాను సండే కదండి రెస్ట్ తీసుకోండి అని చెప్పి. పాపం ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అయిన తర్వాత, కరోనా వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టిన దగ్గర నుంచి మార్నింగ్ లాగిన్ అయితే నైట్ నండి 1 అవుతుంది, 12:30 1:30 ఒక్కొక్కసారి. అసలు ఈ మధ్య అయితే ఏకంగా 2 o'clock వరకు కూడా చేసేస్తున్నారు అన్నమాట వర్క్. నేను అన్న సైలెంట్ కూర్చోండి, అత్తయ్య కూడా అంటారు సెలవు ఉన్నప్పుడైనా చక్కగా కూర్చొని హ్యాపీగా ఉండండి, హ్యాపీగా సినిమా అవి చూడండి కూర్చొని అని. కానీ మా ఆయన ఈ వారం ఈ పని పెట్టారన్నమాట. ఇంకా ఫిష్ ట్యాంక్స్ అన్నీ క్లీన్ చేస్తాం కదా, కింద అంతా వాటర్ అంతా కంపల్సరీ పడిపోతుందండి. వాటర్ ఎంత మనం జాగ్రత్తగా తీసినా కంపల్సరీ పడిపోతుంది. ఇంకా అందుకని మళ్ళీ ఇల్లంతా శుభ్రం చేసి మాప్ పెట్టేస్తుంది అనమాట. ఎందుకంటే చేప నీళ్ళు కదా వాసన వస్తాయి. ఇంకా ఇది అంతా క్లీన్ చేసి ఇల్లంతా మాప్ పెట్టి ఇంకా బాత్రూమ్ కూడా క్లీన్ చేసుకోవాలి.
ఒకటి లక్ ఏంటంటే మోటార్ పెడతాం కదా, మోటార్ అంతా దాని ఫిష్ నుంచి వచ్చే వేస్ట్ అంతా ఏమవుతుందంటే మోటార్ పీల్చేస్తుంది. బట్ అలా అయినా కూడా చేప నీళ్ళు వాసన వస్తూనే ఉంటుంది. ఇంకా అందుకే మాప్ పెట్టేస్తే ఇంకే గోళ ఉండదు కదండి, ఇంకా మాప్ పెట్టేస్తున్నాను. చాలా పని అండి ఫిష్ ట్యాంక్స్ క్లీన్ చేయాలంటే. మా అమ్మ ఉన్నప్పుడైతే, అమ్మ వచ్చినప్పుడు ఫిష్ ట్యాంక్స్ క్లీన్ చేసినప్పుడు మేమేం చేస్తామంటే బ్రష్ ఏం చేయము, అది జారిపోతూ ఉంటుంది చేప. పెద్ద చేపలను అస్సలు పట్టుకోమండి, కరిసేస్తుంది. పెద్ద చేప అయితే 2 ప్యారెట్ ఒకటి ఉంది కదా, అది చేపట్టుకొని కరిసేస్తుంది. ఫస్ట్లో యాక్చువల్గా ఇవి 4 ఉండేవి. ఏమైందంటే మా ఆయన పుట్టినరోజుకి ఏదైనా గిఫ్ట్ లాగా కొనుక్కోమని చెప్పి మనీ ఇస్తే మా ఆయన వెళ్ళి 4 ప్యారెట్స్ తీసుకొచ్చుకున్నారన్నమాట. 4 ప్యారెట్స్ వేస్తే 2 ఇప్పుడు ఉంది చూసారా పెద్దది, ఆ చేప చంపేసింది. ఓ దాన్ని కన్ను పీకేసి చంపేసింది, ఇంకో దాన్ని మామూలు పొడి చంపేసింది అనమాట. అప్పుడు ఏం చేసాం, అది తీసి పార్టీషన్లో చేసి ఒకే ట్యాంక్లో 2 వేసామన్నమాట. ఇంకో చేప వచ్చి మనం ఫిష్ ట్యాంక్లో కలర్ స్టోన్స్ వేస్తాం కదండి లుక్ కోసం, ఆ స్టోన్ మింగేసింది అనమాట. అది గొంతులో ఉండిపోయింది. చాలాసేపు ప్రయత్నించాం తీయడానికి, అస్సలు అవ్వలేదు. ఆ ఫిష్ అది అలా చచ్చిపోయింది అనమాట. ఇప్పుడు ఇది ఒక్కటి ఉంది. యాక్చువల్గా దీని ఏజ్ ఎంత ఉంటుందో చెప్పండి మీరు, అసలు ఈ ఫిష్ ఏజ్, ప్యారెట్ ఫిష్ ఏజ్ ఎంత ఉంటుందో, ఎన్ని ఇయర్స్, ఒక క్లూ కూడా ఎన్ని ఇయర్స్ ఉంటుందో చెప్పండి, చెప్పగలిగితే. ఇంకా నేను మాప్ పెడుతున్నాను కదా, అక్కడ ఆన్య కూడా క్లీన్ చేస్తుంది అనమాట. మమ్మీ నేను క్లీన్ చేస్తానని చెప్పేసి మామూలుగా మన కిచెన్ వైపు ఉంటుంది కదా, అది తీసుకొచ్చి అన్నీ తుడిచేస్తుంది. ఏమేమి తుడుస్తుందో చూడండి, అదిగోండి ఇదంతా నా ట్రైపాడ్ అంతా తుడిచేస్తుంది. ఇంకేంతేనండి ఈ వ్లాగ్ ఇంతటితో ఏం చేస్తున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.